యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని మీరు నమ్ముతున్నారు కనుక ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి ఆజ్ఞలు చెప్పినట్టుగా నిర్గమాకాండ 20 అధ్యాయము 1 నుండి 20 వచనాలు రాయబడినట్లుగా దేవుడు మాటలు చెప్పాడు. 10 మాటలను బట్టి ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళతానని దేవుని దగ్గర మీరు నిబంధన చేసుకున్నారా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. చెప్పబడిన 10 మాటలు మీరు విన్నారు కదా, వాటికి తగినట్టుగా మీరు జీవిస్తారా? ఆమేన్ చెప్పండి. ప్రార్థనలో చిన్న ప్రార్థన. మహాగణుడా నీకు వందనాలు, దయగల దేవ, ఈ రోజున ఈ దాసులు శ్రీని గారు నీ యొక్క నామపేరట బాప్తిసం పొందడానికి సిద్ధపడుతుండగా యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మీరు చెప్పినట్లు నీళ్లను రక్తమును ఆత్మయు కలిసి అయ్యా ఉన్నారని, ఈ రోజున ప్రభా ఈ నీరుగా మధ్యలో ఈ యొక్క రక్తము ప్రోక్షించబడి ఆత్మ ద్వారా ఇక్కడ కదిలించబడి ప్రతి శాపాలు, ప్రతి అతిక్రమాలు, ప్రతి పాపములు, ప్రతి దోషములు ప్రభా ఈ నీటిని రక్తంగా మార్చి ఈ దాసుని యొక్క పితరుల శాపాలను మీరు కొట్టివేస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. నమ్మిక కలిగిన వానికి గొప్ప ఆశీర్వాదం ఉంటుందని మీరు చెప్పినట్లుగా ఈ దాసుడు సీని గారిని బట్టి ఈరోజు నీ నామ పేరిట ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున దేవదూతలు ఈ దాసుడు రక్షణ పొందుతున్నప్పుడు ఎంతో ఆనందముతో సంతోషముతో కేరింతలు కొట్టుకుంటూ ఎలాగూ పరలోకమందున దేవదూతల సమూహం అంతా పరలోకముల ప్రభా ఆరాధ్య దైవమైన దేవాన్ని గణపరుస్తూ ఈ దాసుడు పొందుతున్న రక్షణ బట్టి అయా పరలోకమంతా గంతులు వేస్తుందని వాక్యము ద్వారా మేము వింటున్నాం. ఈ రోజున ప్రభా నీ దాసుడు ఇప్పటి వరకు వారి యొక్క పితరుల శాపాలు కానీ వారి జీవిత విధానంలో అయ్యా మాట్లాడిన మాటలను బట్టి, క్రియలను బట్టి, ఆలోచనలు బట్టి, జీవిత విధానంలో ఏ పొరపాట్లు అయితే జరిగినాయో అవన్నీ కూడా ఒప్పుకున్నాడు ప్రభా. ఈ రోజు నీ నామ పేరిట రక్షణ పొందటానికి సిద్ధపడుతుండగా ఈ రక్తం ద్వారా ప్రతి శాపాలు, ప్రతి తంత్రాలు, ప్రతి గలుబులి యేసు నామములో కొట్టివేయబడునుగా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనకు మీరు చెవి యొక్క కృప చూపించి ఈ ఉన్నతమైన అభిషేకం ఉరియబారశాల వెనక్కి పడతా ఏం కాదు, కంగారు పడమాకండి. మీరు పట్టుకున్నాం ఉరియాల అరుగుదారశాల వెనక్కి దేవనామాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆ ప్రభాని దాసుడికి బాప్తిసము ఇచ్చున్నాము ప్రభా. ఇప్పుడే నీ నామ పేరిట మెలికే సదక్కుగా నామకరణము చేయబడును కాక. దేవనామాన్ని మహిమపరచండి. యేసుక్రీస్తు మార్గములో